హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. సో థ్యాంక్స్ గుడ్ ఫర్ మార్నింగ్. జాయినింగ్ అండ్ నన్ను నమ్మి మీరు ఇక్కడ జాయిన్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎలా అయితే నా మీద నమ్మి మీరు జాయిన్ అయ్యారో అలాగే మీకు రిజల్ట్ రావడానికి కూడా నేను మాక్సిమం ట్రై చేస్తాను. సో మీరందరూ కూడా యాజ్ ఇట్ ఈజ్ చెప్పింది చెప్పినట్టు ఫాలో చేయాలి. సో వాయిస్ వినిపిస్తుందండి? క్లియర్ గా ఉంది మేడం. ఓకే, షూర్. ఓకే, ఓకే. సో నా పేరు స్వప్న మన్యం అండి. నేను సర్టిఫైడ్ న్యాచురల్ ఫర్టిలిటీ కోచ్. నా క్వాలిఫికేషన్ ఏంటంటే నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ బయోకెమిస్ట్రీ అండ్ ఐఎస్సిఎంఆర్ కూడా క్వాలిఫై అయ్యాను. రీసెర్చ్ స్కాలర్ గా ఎండోక్రైనాలజీలో కూడా చేశాను. సో నేను ఎందుకు న్యాచురల్ ఫర్టిలిటీ కోచ్ గా ఎస్టాబ్లిష్ అయ్యాను అంటే, సో నేను కూడా చాలా లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ అండి. ఆఫ్టర్ 9 years ఆఫ్ స్ట్రగుల్స్ తర్వాత నాకు ఒక బేబీ పుట్టింది. సో ఈ రోజు మీరు ఫేస్ చేసే ఈ ప్రాబ్లమ్స్ కంటే కూడా నేను డబుల్ ఫేస్ చేశాను అనమాట. ఈవెన్ ఫ్యామిలీ పరంగా, సొసైటీ పరంగా, ఈ హాస్పిటల్స్, మెడిసిన్స్, ట్రీట్మెంట్స్, టెంపుల్స్, ఏది ఏది ఎవరేది చెప్తే అది చేసేసానండి. ఫైనల్లీ ఆల్మోస్ట్ అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఇంకా లాస్ట్ కి నన్ను కూడా మెడిసిన్స్ వాడి వాడి ఏఎంహెచ్ లెవెల్స్ డ్రాప్ అయింది. సో ఐవీఎఫ్ కి వెళ్ళమన్నారు. సో నాకు తెలుసు అసలు హార్మోన్స్ ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి, నాకు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల నాకు దాని గురించి ఒక ఐడియా ఉందన్నమాట. సో నాకు నేను ఒక 6 months టైం పెట్టుకోవాలి అనేసి డిసైడ్ అయ్యాను. సో అందరూ ఇంకా ఐవీఎఫ్ కి వెళ్ళమంటే నేను ఒక 6 months టైం ఇవ్వండి, తర్వాత మీరు చెప్పింది వింటాను అని చెప్పేసి వాళ్ళకి ఒక 6 months టైం అయితే తీసుకున్నాను. 6 months కరెక్ట్ గా టైం పెట్టుకున్నప్పుడు నేను ఫస్ట్ ఒక 3 months లోనే అంత అసలు స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడము, నా మీద నేను వర్కౌట్ చేసుకోవడం స్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ ఫస్ట్ నేను చేసింది ఏంటంటే, ఎవరైతే నాతో కన్సీవ్ అయ్యావా లేదా అడుగుతున్నారు, అడుగుతూ ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ వాళ్ళతో కాల్స్ మాట్లాడడం ఫస్ట్ స్టాప్ చేశానండి. ఫస్ట్ పాయింట్ అది. తర్వాత ఫుడ్ కానీ ఇంక మొత్తం అండి A to Z అసలు స్ట్రెస్ రిమూవ్ చేసుకొని మంచి ఫుడ్ తీసుకుని లైఫ్ స్టైల్ మొత్తం చేంజెస్ చేసుకున్నప్పుడు ఒక 3 months నా మీద నేను వర్కౌట్ చేసుకున్నప్పుడు 4th month లాస్ట్ లో నేను కన్సీవ్ అయ్యాను అనమాట. అది కూడా న్యాచురల్ గా. సో నాకు హెల్దీగా మంచి బేబీ పుట్టిందండి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేవు. సో నేను ఫస్ట్ నుంచి నాకు మైండ్ సెట్ మొత్తం నాకు మంచి బేబీ పుట్టాలి, హెల్దీ బేబీ పుట్టాలి. సో మంచి అందంగా ఉండాలి, సొసైటీకి యూజ్ అయ్యే బేబీ కావాలి, ఇట్లా సంథింగ్ మంచి క్వాలిటీస్ అయితే అనుకున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా అయితే అనుకున్నానో మా పాప నాకు అలానే పుట్టింది. సో మీరు అందరు నా రీల్స్ లో కూడా చూసుంటారు మా పాప గురించి. సో అదే అండి. సో నాకు తెలుసు మీరు అందరూ ఇక్కడ జాయిన్ అయ్యారు అంటే, సో మీరు ఆల్రెడీ టెస్ట్లు, ట్రీట్మెంట్స్, మెడిసిన్స్ అన్ని వాడారు. చాలా ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు హోప్స్ అన్ని వదిలేసుకొని ఉంటారు కదా. సో ఈ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే, మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తీసుకొని వచ్చి మీకు హెల్దీగా, కాన్ఫిడెంట్ గా మీరు బేబీని తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మీరు ఎక్కడైతే మీరు స్ట్రక్ అయ్యి నేను ఇంకా చేయలేను, నాకు బేబీ రాదు అని మీరు ఎక్కడైతే ఫీల్ అయ్యి బాధపడుతుంటారో, సో అక్కడి నుంచి ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకొని మీరు హెల్దీగా అయ్యి హెల్దీ బేబీని తీసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, అసలు ఇది యాక్చువల్ గా 3 months ఫర్టిలిటీ ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుందంటే, మీ మీ బై బర్త్ ఉమెన్స్ ఒక అమ్మాయిగా పుట్టిందంటే వాళ్ళకి న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే కెపాసిటీ కూడా ఉంటుంది కదా. సో ఆ కెపాసిటీని న్యాచురల్ గా మనం హోలిస్టిక్ మెథడ్స్ ద్వారా యాక్టివేట్ చేస్తామన్నమాట. హోలిస్టిక్ మెథడ్స్ అంటే ఏంటి? సైకిల్ అవేర్నెస్, హార్మోన్స్ రీసెట్, మైండ్ బాడీ హీలింగ్ టెక్నిక్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ న్యాచురల్ మెథడ్స్ అన్నమాట. సో అసలు మెయిన్ ఈ ప్రోగ్రామ్ యొక్క 3 pillars ఏంటంటే, ఫస్ట్ ఫర్టిలిటీ అవేర్నెస్ మెథడ్ అండ్ ఫర్టిలిటీ న్యూట్రిషన్, డిటాక్స్ మెథడ్స్, హార్మోన్స్ ని న్యాచురల్ గా రీసెట్ చేసుకోవడము, మైండ్ బాడీ హీలింగ్ టెక్నిక్స్ అండ్ లైఫ్ స్టైల్ అలైన్మెంట్. సో ఈ ఎవ్రీ మంత్ ఒక్కొక్క దాని గురించి మొత్తం సెషన్స్ ఉంటాయండి. మొత్తం 8 sessions, 8 hours ఉంటాయి. 8 hours లో ఒక్కొక్క 1 month లో ఒక స్ట్రక్చర్ అంతా 1 month లో ఏవైతే టాపిక్స్ కవర్ చేయాలో ప్రతి సెషన్ లో అవి కవర్ చేస్తాను. సో అందుకని ఎవ్రీ సెషన్ మిస్ అవ్వద్దు. సో ఇది అసలు ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ స్ట్రక్చర్ ఇది అనమాట. సో అసలు దీనికి ఏంటంటే,
అసలు చాలా మంది ఏమనుకుంటారంటే నేను మెడిసిన్స్ వాడడం వల్ల వాడితే చాలు నాకు ప్రెగ్నెన్సీ వస్తుందని ఒక పెద్ద అపోహలో ఉంటారండి. అసలు బాడీ న్యాచురల్ గా ఎలా హీల్ అవుతుందో తెలుసా? మీరు ఎప్పుడైతే మీ బాడీకి మీరు సపోర్ట్ చేస్తారో, సో ఎవరో లీవ్ అయినట్టున్నారండి. సో అందరూ ఏం చేస్తారంటే మెడిసిన్స్ వాడడం వల్ల కన్సీవ్ అవుతాను అనుకుంటారు. సో ఎప్పుడు మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా ఏం చేసినా కూడా మీ బాడీకి మీరు సపోర్ట్ చేసుకున్నప్పుడే మీ బాడీ హీల్ అవుతుంది. మీ బాడీ ఎప్పుడైతే హీల్ అవుతుందో అప్పుడే కన్సీవ్ అవుతారు. సో ఒక ఒక పొలం ఉందనుకోండి, ఆ పొలంలో ఒక విత్తనం అయితే వేస్తాం మనం. వేసినప్పుడు దానికి కావాల్సిన సన్లైట్, వాటర్ అన్ని ప్రొవైడ్ చేసి వదిలేస్తాం, కానీ దాన్ని నువ్వు పెరుగు పెరుగు అని దాన్ని మనం ఏమన్నా కొట్టి బలవంతంగా మనం దాన్ని గ్రో చేయలేం కదా. సో మనం చేయాల్సిన బేసిక్ అంతా దానికి ఇచ్చేస్తాం అనమాట. దాని పని దాన్ని చేసుకొని ఇవ్వాలి అంతే. మన బాడీని మనం న్యాచురల్ గా హీల్ చేసుకొని బాడీకి ఎప్పుడైతే సపోర్ట్ చేస్తామో అప్పుడే బాడీ న్యాచురల్ గా వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మెయిన్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ముందు క్లారిటీ ఉండాలి. అసలు నా ప్రాబ్లం ఇది, నా ప్రాబ్లం కి తగ్గట్టు నేను ఇది చేసుకోవాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. దాన్ని కన్సిస్టెన్సీగా చేయాలి, ఇంప్లిమెంట్ చేసుకోవాలి, పేషెన్స్ గా ఉండాలి. సో ఈ పాయింట్స్ కానీ గుర్తుపెట్టుకుంటే మీ ఫర్టిలిటీ జర్నీ హాఫ్ ఫర్టిలిటీ జర్నీలో హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్డ్ అండి. సో దీనిలో 3 months ఫర్టిలిటీ ప్రోగ్రామ్ లో ఫస్ట్ మంత్ ఏముంటుందంటే ఫర్టిలిటీ అవేర్నెస్ మెథడ్ అన్నమాట. సో ఈ మెథడ్ లో ఏంటంటే మీరు అసలు మీ బాడీ ఎలా వర్క్ అవుతుంది, మీ బాడీలో ఏమేం ఫేజెస్ ఉంటాయి, ప్రతి ఫేజ్ లో మీరు ఎలా ఫాలో అప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెన్స్ట్రువల్ ఫేజ్ లో, మన పీరియడ్ సైకిల్ లో 4 ఫేజెస్ ఉంటాయి. ఓవులేషన్ మెన్స్ట్రువల్ ఫేజ్, ఫాలిక్యులర్ ఫేజ్, ఓవులేషన్ ఫేజ్ అండ్ ల్యూటియల్ ఫేజ్. ఈ ఒక్కొక్క ఫేజ్ లో మీరు ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, సో ఎలా మీరు ఫాలో అప్ చేసుకోవాలి, సో మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయండి. ఓవులేషన్ టైంలో మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ ఓవులేషన్ టైం ని మనం ఎలా ఫాలో అప్ చేసుకుంటే మనం న్యాచురల్ గా కన్సీవ్ అవ్వచ్చు. సో అది ఉంటుంది. సో మీకు బిఫోర్ ఓవులేషన్ ఏంటంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, బిఫోర్ ఓవులేషన్ టైంలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈస్ట్రోజన్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి స్మూతీస్ ఉంటాయి, మనం స్ట్రెస్ లేకుండా మైండ్ఫుల్ గా ఎలా హ్యాపీగా ఉండాలి అనేది ఉంటుంది. సెకండ్, ఓవులేషన్ టైం ఎలా ఫాలో అప్ చేసుకోవాలి, ఓవులేషన్ టైంలో ఎలాంటి స్మూతీస్ ఉంటాయి, ఎలాంటి ఫుడ్ మనం కరెక్ట్ ఎగ్జాక్ట్ గా తీసుకోవాలి అనేది ఉంటుంది. నెక్స్ట్ ల్యూటియల్ ఫేజ్ లో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ప్రొజెస్ట్రాన్ కి ఎలా మనం సపోర్ట్ ఇవ్వాలి, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా ఎలా ఉండాలి. ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో అప్పుడే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కూడా మీకు థర్డ్ మంత్ లో అబార్షన్స్ అవ్వడము అలా ఉంటుంది. యూట్రైన్ లైనింగ్ థిక్నెస్ కరెక్ట్ గా ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తక్కువ ఉందనుకోండి, మీరు కన్సీవ్ అయినా కూడా అబార్షన్స్ అవుతాయి, అసలు కన్సీవ్ అవ్వలేరు అనమాట. సో ప్రొజెస్ట్రాన్ కి సపోర్ట్ చేయాలంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన ఫుడ్ ఎలా ఉండాలి, మనం ఏం తీసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. ఇది మొత్తం స్ట్రక్చర్ అంతా చాలా క్లియర్ గా ఉంటుంది. సో ఫస్ట్ 1 month లోనే ఫర్టిలిటీ అవేర్నెస్ మెథడ్. సో దానికి మన బాడీ నుంచి వచ్చే సిగ్నల్స్ ని ఎలా ట్రాక్ చేసుకోవాలి. సో కొంతమంది ఏంటంటే ఎల్హెచ్ కిట్స్ అని సంథింగ్ డిఫరెంట్ అట్లా ఎక్కువ ఎక్కువ వాడుతుంటారు. సో ఏ టెస్ట్లు ఏ ట్రీట్మెంట్ మనకి మామూలుగా బయట ఏంటంటే ఇది ఈ టెస్ట్ ఏంటండి అది చేస్తారు కదా మనకి 14th డే, అది ఫాలిక్యులర్ స్కాన్ చేస్తారు కదా. ఆ దానిలో చేస్తే మీకు స్కాన్ చేస్తేనే మీకు ఓవులేషన్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. అలా కాకుండా మన బాడీ ఇచ్చే న్యాచురల్ సిగ్నల్స్ తోటి మనం ఎలా ఎలా ఓవులేషన్ టైం ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలా ఓవులేషన్ అవుతుందో తెలుసుకోవడానికి న్యాచురల్ మెథడ్ అన్నమాట ఈ ఫర్టిలిటీ అవేర్నెస్ మెథడ్ అనేది. సో దీనిలో ఏం చేస్తాము, మీ బాడీ నుంచి రిలీజ్ అయ్యే సర్వైకల్ మ్యూకస్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది. సో బేసల్ బాడీ టెంపరేచర్ అంటే బాడీలో టెంపరేచర్ కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట ఓవులేషన్ టైంలో అలాగా. సో దాన్ని ఎలా ట్రాక్ చేసుకోవాలి, సర్వైకల్ పొజిషన్ ఎలా ఉంది అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఉంటుంది. సో
ఆ ఫస్ట్ 1 month లోనే హార్మోన్స్ అన్ని న్యాచురల్ గా రీసెట్ అవ్వడం అండి. ఇన్ కేస్ స్పెర్మ్ కౌంట్ ఇష్యూ ఉండే వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు. సో మీకు ప్రొజెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు, సంథింగ్ ఏ హార్మోన్ అయినా అండి, ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు, ఎల్హెచ్ హార్మోన్ తక్కువ ఉండొచ్చు, ఎఫ్ఎస్హెచ్ అనేది తక్కువ ఉండొచ్చు. సో ఈ హార్మోన్స్ అన్ని మనం న్యాచురల్ గా ఎలా రీసెట్ చేసుకోవాలి వితౌట్ మెడిసిన్స్ అనేది ఫస్ట్ 1 month అంతా ఉంటుంది. అందుకే చెప్తున్న ఎవ్రీ సెషన్ అనేది ఇంపార్టెంట్, కంపల్సరీ అటెండ్ అవ్వాలి. సో సెకండ్ ఏంటంటే ఫర్టిలిటీ న్యూట్రిషన్. సో దీనికోసమే అసలు మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, ఏది తీసుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది, ఏది తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేస్తుంది. సో అది ఉంటుంది అనమాట. దానికి ఎవ్రీ స్టెప్ బై స్టెప్ అండి. ఎగ్ క్వాలిటీకి స్మూతీ ఉంటుంది, ఓవులేషన్ టైంలో స్మూతీస్ ఉంటాయి, అండ్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ కి స్మూతీస్ ఉంటాయి, అండ్ యూట్రైన్ లైనింగ్ కి స్మూతీ ఉంటుంది అనమాట. ఇవన్నీ పర్ఫెక్ట్ గా 100% సైంటిఫికల్లీ ప్రూవ్డ్ మెథడ్స్. యాజ్ గా చెప్పినట్టు ఫాలో చేసుకుంటే చాలు. సో అది హార్మోన్స్ అన్ని న్యాచురల్ గా, అసలు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటే హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా వర్క్ అవుతాయి, మనం ఎట్లా మనం స్ట్రెస్ లేకుండా ఎలా ఉండాలి అని చెప్పేసి అవన్నీ సెకండ్ మంత్ లో ఉంటాయి. సో సెకండ్ మంత్ లోనే డిటాక్స్ మెథడ్స్ అంటారండి. సో లివర్ అండ్ గట్ డిటాక్స్ మెథడ్స్. సో ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ఎప్పుడైనా కూడా మీలో ఉండే ఎమోషన్స్ కానీ, మీలో ఉండే టాక్సిన్స్ కానీ, మీరు ఇంకేదన్నా బాధలు పడినా, ఇంతకు ముందు ఏదన్నా అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నా, అవన్నీ బాడీలో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట అలాగే. సో ఎప్పుడైతే మీరు న్యాచురల్ గా ఆ టాక్సిన్స్ అన్నిటిని బయటికి రిమూవ్ చేసుకుంటారో అప్పుడే మీ బాడీ న్యాచురల్ గా వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మీకు ఈ పాయింట్ ఎక్కడ దొరకదండి మీకైతే. దీనికోసం ఏంటంటే ఒక 3 days ఫర్టిలిటీ డీటాక్స్ ప్లాన్ అని ఉంటుంది. ఎవ్రీ మంత్ ఆ 3 days అనేది ఫాలో చేయాలి. నేను దానికి యాజ్ మీకు ప్లాన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దీన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అదన్నీ నేను సెషన్స్ లో చెప్తాను. సో డిటాక్స్ మెథడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బాడీ క్లీన్ అవుతుందో అప్పుడు హార్మోన్స్ అన్ని న్యాచురల్ గా వర్క్ అవుతాయి అన్నమాట. సో అది బేసిక్ స్టెప్. సో నెక్స్ట్ థర్డ్ మంత్ లో ఏంటంటే మైండ్ బాడీ హీలింగ్ టెక్నిక్స్ అంటాము. సో ఎప్పుడైనా కూడా మైండ్ కి బాడీకి కనెక్షన్ ఎప్పుడు కరెక్ట్ గా ఉంటుందో అప్పుడే మీరు కన్సీవ్ అవుతారు. ఇది 100% ఒప్పుకోవాల్సిన విషయం. ఏంటంటే సో మీరు మెడిసిన్స్ వాడినా, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది నార్మల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళని ఎవరినైనా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు అసలు ఆ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించరు అనమాట. సో వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకొని వెళ్తారు. అప్పుడేమవుతుంది, వాళ్ళకి మైండ్ ఏది చెప్తుందో బాడీ కూడా అదే చేస్తుంది అనమాట. సో ఆ రెండిటికి కనెక్షన్ అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో ఈ రెండు కనెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు ఏమైనా చెయ్యండి కానీ, సో కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి లైఫ్ స్టైల్ అలైన్మెంట్. సో మీరు మార్నింగ్ లేచి నుండి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఎలా మీ డేని ఫాలో అప్ చేసుకోవాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లెగవాలి. సో మార్నింగ్ సన్లైట్ లో నడవాలి. దీనికోసం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాను, అవన్నీ చేయాలి. సో అవన్నీ చేయడం వల్ల ఏంటంటే మీలో డే బై డే కొంచెం కొంచెంగా మీలో ఉన్న ఆ స్ట్రెస్ కానీ, మీ బాడీలో ఉండే ఆ వేస్ట్ మొత్తం రిమూవ్ అయిపోవడం వల్ల ప్రతి డే మీరు కరెక్ట్ గా కనిచేస్తే ప్రతి డే 1 or 2% ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది మీకు. సో ఈవెన్ మీ పీరియడ్ లో చేంజెస్ కావచ్చు, మీ ప్రాబ్లం క్లియర్ అయిందని మీకు ఒక నమ్మకం వస్తుంది అనమాట. సో అందుకని యాజ్ గా ఫాలో అప్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది 3 months ఫర్టిలిటీ ప్రోగ్రామ్ అండి. ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. ఈ 3 months ఒక్కొక్క మంత్ లో నేను ఏవైతే చెప్పానో ఆ 8 సెషన్స్ లో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అదండి. సో ఎప్పుడైనా కూడా ఇంకా కన్సీవ్ అయ్యే వరకు నేను వదిలిపెట్టను అంతే. ఒక్కొక్కసారి ఏమనుకుంటారు, ఎవరో ఒక మాట అనుంటారు, బాధపడిపోయింటారు బాగా. సో మళ్ళీ మీరు మర్చిపోయి మీ పనిలో మీరు ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, మన బాడీ మనకంటే చాలా తెలివి ఉంటుంది. అదేం చేస్తుంది, అదన్నీ మన మైండ్ లో అలానే స్టోర్ అయి ఉంటుంది. మనం ఏమనుకుంటామో అన్నీ ఓకే, నేను హెల్దీగా ఉన్నాను, నేను ఇంతకు ముందు అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు అని ఒక భ్రమలో ఉంటారండి. సో అది రాంగ్. మీరు మర్చిపోయినా మీ బాడీలో అవన్నీ ఎమోషన్స్ కానీ ఏవైనా కూడా టెన్షన్స్ అన్ని మీ బాడీలో అలానే స్టోర్ అయి ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అందుకే
డే బై డే ఇది మీరంతా చేసుకుంటున్నప్పుడు న్యాచురల్ గానే మీ బాడీ వర్క్ అవుతుంది. 100% ఇది వర్క్ అవుతుంది. సో ఓవులేషన్ టైంలో మీరు పెద్దవాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా ఫాలో చేసుకునేవాళ్ళు అవన్నీ చెప్తాను. సో ఇవన్నీ ఇది ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అన్నమాట. సో మీరు చేయాల్సిందల్లా కన్సిస్టెన్సీగా, పేషెన్స్ గా, నాకు నా బిడ్డ వచ్చే వరకు నేను వదిలిపెట్టను, ఇది నాకు నా బేబీ కావాలి. మనకు తెలుసు కదా మన బేబీ మనకి లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్, అంతకు మించి ఇంపార్టెంట్ మనకి ఏది ఉండదు. సో సో కరెక్ట్ గా 3 మంత్స్ కాకపోయినా ఇంకొక మంత్ అయినా కూడా నేను వెయిట్ చేస్తాను. నా బేబీని నేను తీసుకుంటాను, మంచి బేబీని తీసుకుంటాను, సమాజానికి యూజ్ అయ్యే బేబీ కావాలి నాకు, నా ఇంటికి పేరు తెచ్చే బేబీ కావాలి. సో ఎప్పుడైతే మీరు ఈ మైండ్ సెట్ తోటి ఉంటారో అప్పుడు మీ బాడీ ఒక పాజిటివిటీతో ఎప్పుడైతే మీరు ఉంటారో అప్పుడు మీ బాడీ వర్క్ అవుతుంది. ఇది 100% షేర్ చేయండి. ఇంకెందుకు రికార్డ్ అవుతుంది మళ్ళీ? రిపోర్ట్స్ లాంటివి ఇవ్వాలి. ఏంటిది సార్ మేడం వదిలిపెట్టకండి. వదిలిపెట్టకండి, మీరు చేయాల్సిందే. మా ఆయన